ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 201వ మజిలీ కేసటుడి కథ. విక్రమార్కుడు ఉత్తర దిశగా వెళుతూ నర్మదా నది తీరంలో గుర్రం దిగి నీళ్లు తాగిస్తుంటే ఆ ప్రవాహంలో ఒక పురుషుడు కొట్టుకురావడం కనిపించింది. అది చూసి ఆ రాజు తటాలున నదిలోకి ఉరికి ఈదుకుంటూ పోయి అతన్ని పట్టుకొని ఒడ్డుకు లాక్కొని వచ్చి విశ్రమింపచేశాడు. అతను తేరుకున్నాక, నువ్వెవరివి, ఈ అలంకారాలలో పసుపు బట్టలతో నదిలో ఎందుకు పడ్డావు అని అడిగాడు. అందుకతను, మహాత్మా, నువ్వు నన్ను బతికించావు. నేను నదిలో కొట్టుకుపోతుంటే చూసేవాళ్లే కానీ ఎవ్వరు నీలా సాహసించలేదు. నా వృత్తాంతం విను. మాది పాటలీపుత్రం. నాకు యవ్వనం కాగానే తగిన భార్యని పొందడానికి తల్లిదండ్రులు అనుమతి పొంది దేశాటనం చేయసాగాను. ఒకనాడు నర్మదా నది తీరంలో కూర్చొని ప్రవాహం చూస్తుంటే ఒక ఓడలో కొందరు పెళ్లివారు వచ్చి ఒడ్డున దిగి కాలకృత్యాలు తీర్చుకోసాగారు. అప్పుడు వారిలోని ఒక బ్రాహ్మణుడు నా దగ్గరకొచ్చి నా వివరాలు అడిగి తెలుసుకొని, సుందరుడా, నీ వల్ల నాకొక ఉపకారం కావాలి, చేస్తానంటే చెబుతాను, నీకేమీ హాని కలుగదు అన్నాడు రహస్యంగా. నాకు చేతనైతే తప్పకుండా చేస్తాను, నిస్సంశయంగా చెప్పండి అన్నాను నేను. అప్పుడతను, నువ్వు ఎంత చక్కని వాడివో, నా కుమారుడు అంత కురూపి, అవలక్షణాలన్నీ వాడిలోనే ఉన్నాయి. నాకు ఐశ్వర్యం చాలా ఉంది, ఒక్కడే కొడుకు. వాడి కురూపితనం ఎవ్వరికీ తెలియకుండా దాచి కాపాడుతూ వస్తున్నాం. రత్నదత్తుడనే బ్రాహ్మణుని వద్దకు పోయి, నా కుమారుడు చక్కనివాడు, రూపవతి అయిన నీ కూతురునిచ్చి పెళ్లి చెయ్యి, ఎన్నో నగలు పెడతాను, పెళ్లి వైభవంగా జరిపిస్తాను అంటూ ఎన్నో చెప్పి అతన్ని ఒప్పించి తాంబూలాలు పుచ్చుకున్నాం. ఆ వివాహానికే ఇప్పుడు పోతున్నాం. నా కొడుకుని చూశాడో అతను పిల్లనివ్వడు, ఏం చేయాలా అని పరితపిస్తుంటే దైవం పంపినట్లు నువ్విక్కడ కనిపించావు. నీ రూపం అత్యంత సుందరంగా ఉంది. నిన్నే నా కొడుకుగా చెబుతాను. వివాహ వేదిక మీద కూర్చొని పాణిగ్రహణం చెయ్యి. ఇంటికి వచ్చాక ఆమెను నా కొడుక్కి ఇచ్చేయి. ఇందులో నీకు పోయేదేమీ లేదు. పెళ్ళి 5 రోజులు విందులు ఆరగిస్తావు అన్నాడు. నేను అంగీకరించాను. ఓడెక్కి ఆ వేళ సాయంత్రానికి ఒక పల్లెటూరు చేరాం. ఒక బ్రాహ్మణుని ఇంట్లో వంట చేసుకు తిన్నాక దేహబాధ తీర్చుకుందుకు కటిక చీకటిలో చెరువు గట్టు పక్కనున్న శ్మశానానికి పోయాను. అక్కడ ఒక బ్రహ్మరాక్షసుడు నన్ను బెదిరిస్తూ నోరు తెరుచుకొని వచ్చి మింగబోయాడు. నేను చేతులు జోడించి, మహాత్మా, శరీరం ఎప్పటికైనా నశించేదే, గద్దలపాలు కాకుండా మీ వంటి వారికి ఉపయోగపడడం నాకు మహాపుణ్యం. కానీ నేనొక బ్రాహ్మణుడికి ఉపకారం చేస్తానని మాట ఇచ్చాను. నేనిప్పుడు మరణిస్తే అతనికిచ్చిన వాగ్దానం నిలబెట్టుకొని పాపం నన్ను చుట్టుకుంటుంది. అందుచేత నన్నిప్పుడు వదులు. బ్రాహ్మణ కార్యం చక్కబెట్టి 5వ నాటి రాత్రి నీ దగ్గరకు వస్తాను. అప్పుడు నన్ను తిని ఆకలి తీర్చుకో, నీకు పుణ్యం వస్తుంది అంటూ నా వృత్తాంతం అంతా చెప్పాను. అది విని ఆశ్చర్యపడి, సరే, 5వ నాటి రాత్రి రాకపోతే నా మీద ఒట్టు సుమి అని నన్ను పంపమన్నాడు. రత్నపాదుడు పెళ్లివారు నా రూపం చూసి చాలా సంతోషించారు. విడిదికి వచ్చి రూపవతి సకులు నన్ను చూసి నా విద్యను పరీక్షించి మెచ్చుకొని వెళ్ళారు. రత్నపాదుడు భాగ్యవంతుడవడంతో శాస్త్రవిధిగా అన్నీ చేయించి రూపవతిని నాకు కన్యాదానం చేశాడు. ఆమె రతీదేవి కంటే చక్కనిది. అందరూ మా జంటను ముచ్చటపడి చూశారు. రోజు గడిచిపోతుంటే నా చింత ఎక్కువ కాసాగింది. దీక్ష ముగిసిన రోజున మాకు సమాగమం మహోత్సవం. శ్రీజనం వెళ్ళిపోయాక రూపవతి తలుపు దగ్గర నిలబడింది. అందం చూసి చింత వదిలి ధైర్యంగా ఆమెను చేయి పట్టుకొని మంచం దగ్గర తీసుకువచ్చాను. ఆమె వీణాగానం అద్భుతం. నేను నిద్ర నటించగా ఆమె కూడా నా పక్కన పడుకొని కపట నిద్ర పోసాగింది. అర్ధరాత్రి నేను మెల్లగా మంచం దిగి నిశ్శబ్దంగా 2 గడియల్లో ఆ రాక్షసుడిని చేరుకున్నాను. నన్ను తిని ఆకలి తీర్చుకోమన్నాను. అతను, నువ్వు మాట నిలబెట్టుకొని నీ కులాన్ని ఊరిని కూడా పవిత్రం చేశావు అని మెచ్చుకుంటూ నన్ను తినేంతలో నాకు తెలియకుండా నా వెనకే వచ్చిన రూపవతి సందర్భం గ్రహించి, రాక్షసేంద్ర, ఇతను నా భర్త, ఇతన్ని
భక్ష్యం చేస్తే నా గతి ఏమిటి, నేనెలా బతకాలి అని అడిగింది. ఇక నీకు భిక్షే గతి అన్నాడు అతను. ఆడదాన్ని నాకు భిక్ష ఎవడిస్తాడు? నీవడిగినది ఇవ్వనివాడి తల 100 ముక్కలవుతుందని వరమిస్తున్నాను. ఆమె చాలా సంతోషిస్తూ, సత్యసంధ, నిన్నిప్పుడు పతిభిక్ష పెట్టమని కోరుతున్నాను అంది. రాక్షసుడు, ఓహో గడుసుదానివే, నా నోటి ముందరి ఆహారం ఇచ్చేస్తాననుకుంటున్నావా? ఇతని వదలను అంటుండగానే అతని తల 100 ముక్కలై చచ్చాడు. ఆ వింత కళ్ళారా చూసి ఆమెను పన్నిన యుక్తికి నేనామెను అభినందించాను. జరిగిన కథ నా వలన విని నా శీలానికి మెచ్చుకుంటూ ఇంటికి తీసుకుపోయింది. అదృష్టవశాత్తు మా రాకపోకలెవరు గుర్తించలేదు. ఆ రాత్రి రూపవతి చెలికత్తెలిద్దరూ చాలాసేపు పరిహాసాలాడి కానీ వదలలేదు. రూపవతి తలుపు బిగించి, మీరు విక్రమార్కుడిని మించిన సాహసలవుతారు. నిద్ర పట్టక మీ వెంట రాకపోతే నా బతుకేమయ్యేది? బ్రహ్మరాక్షసుడికి అలా మాటిచ్చాక పెళ్లి చేసుకోవడం ఎందుకు అంటూ నన్ను శృంగారానికి పొరిగొల్పింది. ఆ వృద్ధ బ్రాహ్మణుడు నన్నీ కన్యని పెళ్లాడి తన కుమారుడికి ఇవ్వమన్నాడు. ఆ కోరిక సమంజసం కాదు. ఒకడు పెళ్లాడినది మరొకడికి ఎలా పనికొస్తుంది? రూపవతి మహాపతివ్రత. ఈ ధర్మ సందేహం పెద్దల ద్వారా తీర్చుకొని తరువాత తదనుగుణంగా చేస్తాను. అంతవరకు ఏదో మిష మీద దీన్ని కలియకుండా కాలక్షేపం చేస్తాను అనుకుంటుంటే రూపవతి నన్ను పట్టుకొని, మనోహర, ఏమిటి పరాకుగా ఉన్నారు? మరెవరికైనా ఏదైనా మాటిచ్చారా? ఏమిటి చెప్పండి అంది. నీలాంటి సాధ్వీరత్నం భార్యగా లభించాక నాకు పరాకెందుకు? నన్ను మృత్యువు నుంచి తప్పించిన దానివి. ఇక అలాంటిదేమీ లేదు. నిన్నటి సమాగమ ముహూర్తం మించిపోయింది. నేడు రేపు మంచి ముహూర్తాలు లేవు. మా ఇంటికి పోయాక మరో ముహూర్తం చూద్దాం అని ఆలోచిస్తున్నాను అన్నాను. అవును, అది మంచి ఆలోచనే, తొందరేముంది అంటూ వీణ వాయించి నాకు ఆనందం కలుగజేసింది. 2 రాత్రులు అలా దాటించాక 3వ రోజు ఆ బ్రాహ్మణుడు తమ ఇంటికి బయలుదేరి 100 బళ్ళు కట్టించాడు. ముందు వచ్చిన ఓడలో అందరినీ కూర్చోబెట్టి నన్ను మరికొందరిని మరొక చిన్న పడవలో ఎక్కించి ప్రయాణం ప్రారంభించాడు. నీటి వేగానికి, గాలి విసురుకి పడవలు చాలా వేగంగా పోతున్నాయి. నేనున్న పడవలో వాళ్ళందరూ ఏదో మిష మీద ఆ పెద్ద ఓడలోకి పోయారు. నేను కపటం గ్రహించలేకపోయాను. ఆ వృద్ధ విప్రుడు నావికులకి లంచమిచ్చి నేనున్న నావని మునిగేటట్లు నియమించాడు. పెద్ద ఓడని దూరంగా పోనిచ్చి నేనొక్కడినే ఉన్న నావను నీటిలో ముంచేశారు. నాకు ఈత రాదు. దైవికంగా ఓడ కొయ్య ఒకటి చేతికి దొరకడంతో దాన్ని పట్టుకొని ఇక్కడి వరకు కొట్టుకొచ్చాను. పుణ్యాత్మ, నువ్వు నన్ను బతికించావు. ఇది నాకు 2వ గండం. ఆ బ్రాహ్మణుడు కృతజ్ఞుడై ఎలాంటి పని చేశాడో చూశారా అని తన కథంతా చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు నిన్ను అలా కోరడం ధర్మ విరుద్ధం. నువ్వు శాస్త్రోక్తంగా వివాహమాడిన యువతిని మరొకడు ఎలా స్వీకరిస్తాడు? ఆమె అతన్ని అంగీకరిస్తుందా? ఇది రాజుకు తెలిస్తే శిక్షించవచ్చు. రూపవతి నీ భార్యే కానీ అతని కోడలు కాదు. ఆమె నీ కోసం పరితపిస్తూ ఉంటుంది. నువ్వు వెంటనే ఆ గ్రామం వెళ్ళి జరిగినదంతా పెద్ద మనుషులకి చెప్పి ఆమెను వెంటబెట్టుకురా. కావాలంటే నేను కూడా సాయం వస్తాను అన్నాడు విక్రమార్కుడు. వారి గ్రామం ఏదో తెలియదు, అందుకు సాధనం మీరే చెప్పాలి అని అతను అంటుంటే ఆకాశంలో ఏదో కోలాహలం వినబడింది. ఆకాశం నుంచి ఒక పురుషుడు వారి ముందరున్న నర్మదా నదిలో పడి మూలుగుతున్నాడు. విక్రమార్కుడు అతన్ని రక్షించి సేద తీరాక వృత్తాంతం అడగగా అతడు తన కథ చెప్పాడు. దర్పకుడి కథ. నా కాపురం వేణానది తీరంలోని రత్నపురం. నా పేరు దర్పకుడు. నా తండ్రి ధనవంతుడు. ఒకనాడు సాయంకాలం నేను కాలు జారి నదిలో పడ్డాను. శరవేగంతో పోయి ఆ ప్రవాహంలో ఒక చెట్టు కొమ్మకు దొరికి రాత్రంతా కొట్టుకుపోయి ఒడ్డునున్న చెట్ల గుంపులో తగులుకున్నాను. అప్పుడు తెల్లవారుతుంది. మెల్లగా గట్టెక్కి 4 మూలలు చూడగా క్రూర జంతువులు అరుపులు వినబడుతూ అది మహారణ్యంలా కనిపించింది. కొంచెం దూరం నడవగా శూన్యంగా ఉన్న చండికాలయం ముళ్ళ తుప్పలు దాటుకుంటూ లోపలికి పోయాను. అక్కడెవ్వరూ లేరు. పొద్దుపోతుంది. ఆకలితో బాధపడుతూ గుడిలో ఒక మూల
ముడుచుకొని పడుకున్నాను. అంతలో కొందరు యోగినులు భయంకరాకారాలతో ఆకాశ మార్గంలో ఆలయానికి వచ్చి నన్ను చూసి అట్టహాసం చేస్తూ, నువ్వెవడివి, మా నివాసానికి ఎలా వచ్చావు అని గద్దించేసరికి నేను గడగడలాడుతూ, శరణు శరణు, నేను వేదాంగాలు చదివిన బ్రాహ్మణ కుమారుణ్ణి అంటూ నా కథ చెప్పి, మీరు కాపాడకపోతే నేను ఈ అడవిలో అంతం అవ్వవలసిందే అని దీనంగా ప్రార్థించాను. వాళ్ళకి నా మీద జాలి అనుగ్రహం కలిగి కడుపు నిండా భోజనం పెట్టి కొత్త బట్టలు ఇచ్చారు. ఆ రాత్రి సుఖంగా వెళ్ళింది. మరునాడు మనం యోగిని సభకు చక్రపురం పోయి తిరిగి ఎప్పుడు వస్తామో, వీడిని ఇక్కడే వదిలేస్తే ఏ మృగాలో తినేస్తాయి, అంచేత వెంటబెట్టుకుపోయి ఎక్కడో ఉంచి తిరిగి వచ్చేటప్పుడు తీసుకొద్దాం అని నన్ను అరచేతిలో పెట్టుకుని ఆకాశంలో వెళ్తూ భూలోకం చూడసాగారు. ఒక ధనికుడి ఇంట్లో వివాహ ప్రయత్నం జరుగుతుంటే నన్ను అక్కడ ఉంచిపోయారు. పెళ్లికూతురి పేరు సుమన, చాలా చక్కనిది. ఎందువల్లనో శుభ ముహూర్తానికి పెళ్ళికొడుకు రాలేదు. ఆమె తండ్రి నన్ను చూసి మొదటివాడు సమయానికి రాలేదన్న కారణానికి కోపం వచ్చి, నేను చాలా చక్కనివాడినని భగవంతుడే పంపాడని మంగళ స్నానాలు చేయించి సుమనతో నాకు పెళ్లి చేశారు. హఠాత్తుగా జరిగిన శుభానికి నేను మురిసిపోయి వాళ్ళింట్లో ఉండగా చక్రపురం నుంచి తిరిగి వస్తున్న యోగినులు నా ఉనికి తెలుసుకొని నన్నెత్తుకొని ఆకాశంలో పోసాగారు. అప్పుడు మరొక యోగినుల గుంపు వారికి ఎదురుపడింది. వారికి వీరికి మాట కలవక జగడం వచ్చి ముష్టి యుద్ధం ప్రారంభించారు. ఆ గడబిడలో నేను వారి చెయ్యి జారి ఇక్కడ పడ్డాను. నీటిలో పడడం వల్ల బతికాను. మీరు నన్ను ఆపద నుంచి తప్పించారు. చాలా కృతజ్ఞుణ్ణి. అకారణ బంధువులైన మీ ఉదంతం కూడా చెప్పండి, సంతోషిస్తాను అన్నాడు దర్పకుడు. విక్రమార్కుడు నవ్వుతూ, మీ ఇద్దరి కథ ఒకలాగే ఉంది. చక్కని స్త్రీలను పెళ్లాడారే కానీ వారి కుల శీల నామాలెరుగరు అంటూ కేసటుడి చేత అతని వృత్తాంతం చెప్పించాడు. వాళ్ళిద్దరూ స్నేహం కలుపుకొని విక్రమార్కుణ్ణి స్తుతిస్తూ, పుణ్యపురుష, మా భార్యలు ఎక్కడున్నారో తెలియదు. ఇప్పుడు మేమేం చేయాలి? కర్తవ్యం ఉపదేశించండి అని ప్రార్థించారు. నేను ఒక పని మీద పోతున్నాను. సరే, మిమ్మల్ని భార్యలతో కలిపే పోతాను, పదండి అంటూ ఆ గ్రామాల గుర్తులు విని కొన్నాళ్ళు ప్రయాణం చేసి ఒక అగ్రహారంలో గృహస్థుని అరుగు మీద పడుకున్నాడు. ఆ ఊళ్ళో జరుగుతున్న గొప్ప వివాహానికి ఎన్నో దేశాల నుంచి ఎందరో బ్రాహ్మణులు వచ్చారు. ఆ పెళ్ళి 2వ రోజున మహోత్సవం చేస్తూ రాత్రి ఏదో నాటకం ఆడించదలిచి భోజనాలు పెందల కాడే ఏర్పాటు చేసి అందరినీ పిలవసాగారు. మేము పరదేశులం అని వారంటే ఇక్కడ ఆ భేదం లేదు. మా యజమాని పరదేశులను మరింత ఎక్కువగా మర్యాద చేస్తాడు. తప్పక రండి అని నిర్బంధించి వాళ్ళని పెళ్లివారింటికి తీసుకుపోయారు. విస్తరిలో వడ్డించిన పదార్థాలు చూసి ఆశ్చర్యపోయిన కేసటుడికి, ఈ యజమాని ఎంత భాగ్యవంతుడేం అని పక్కవాడిని అడిగితే అతను, వీడు మొదట దరిద్రుల్లో దరిద్రుడు. కూతురు పుట్టినప్పుడు మొక్కుకున్న బంగారం యాచించడం కోసం విక్రమార్క మహారాజు వద్దకు పోతుంటే దారిలో ఒక సిద్ధుడు కనపడి రసాయనమిచ్చాడట. దానితో లోహాలన్నీ బంగారం అవుతున్నాయి. ఇక బంగారానికి కుదవేముంది? ఆ పట్టుబట్ట కట్టుకొని వడ్డిస్తున్న వాడే కన్యాదాత. అతని ఎన్నేళ్ళుంటాయనుకున్నావు అని అడిగాడు. 30 ఏళ్ల లోపే, పూర్ణ యవ్వనంలో ఉన్నాడు. కాదు, అతని అసలు వయసు 100 పైనే. ఆ సిద్ధుడి వల్ల వీడికి యవ్వనం కూడా ప్రాప్తించింది అంటూ ఆ కథ చెప్పాడు. విక్రమార్కుడు ఆ విప్రుణ్ణి పరికించి చూసి, రసాయనాలు మంచివాడి చేతిలోని పడినందుకు తృప్తి పడ్డాడు. భోజనాలయ్యాక అరుగు మీద పడుకొని ఉండగా దీక్షితులు, విశ్వపతి శాస్త్రికి బంగారు గుణపమునే ఇచ్చాడట కన్యాదాత. రసాయనం వల్ల అయిన బంగారం చివరకు ఇనప ముక్కలై పోదు కదా. సోమయాజులు, అందరికంటే నాకే ఎక్కువ ఇచ్చాడనుకున్నాను. దీక్షితులు, ఏమైనా మన బ్రాహ్మణుల్లో ఇలా ఇచ్చిన వారు లేరు. మా అగ్రహారంలో రత్నపాతుడు కూడా బాగానే సత్కరించాడు, కానీ సంసార పక్షం అన్నాడు. సోమయాజులు, ఏ ఊరు మీది అన్నాడు. దీక్షితులు, మాది నర్మదా నదికి అవతలున్న మణిసౌధం
అనే అగ్రహారం. అతనికి గొప్ప ఆపద సంభవించింది. అల్లుడితో కూతురిని అత్తారింటికి పంపుతుంటే అల్లుడు నర్మదాలో పడి మునిగిపోయాడట. రూపవతి చక్కదనం అంతా ఇంత కాదు, దానికి 5వ తనం కరువు చేసిన భగవంతుడిది చాలా అన్యాయం. సోమయాజులు: మా ఊళ్ళోనూ ఇలాంటి వింతే జరిగింది. సుందరసేనుడనే బ్రాహ్మణుడు తన కూతురు సుమనకి వివాహయత్నం చేశాడు. నిశ్చయించిన వరుడు ముహూర్తానికి రాకపోతే ఎక్కడి నుంచో వచ్చిన బ్రాహ్మణ కుమారుడికిచ్చి ఆ ముహూర్తానికే ఆమె పెళ్లి చేశాడు. అతనే మర్నాడే ఎక్కడికో పోయాడు. భర్త కనపడనందుకు పెళ్లి కూతురు తెగ దుఃఖిస్తుంది. తరువాత ఏమైందో నేను ఈ పెళ్లికి వచ్చేశాను అన్నాడు. దీక్షతులు: అదిగో మృదంగ ధ్వని వినపడుతుంది, నాటకం ప్రారంభిస్తున్నారు కాబోలు, మీరు వస్తారా? నేను పోతున్నాను అన్నాడు. ఆ సంభాషణ విన్న విక్రమార్కుడు ఇక వీరిని భార్యలతో కలపడం సాధ్యమే. ద్రౌపది, సుమన పేర్లు వారి గ్రామాలు తెలిసాయి అనుకొని వాళ్ళని లేపి నేను ఆ గ్రామాలకు వెళ్ళి కనుక్కొని వస్తాను, మీరిక్కడే ఉండండి. గుర్రం మీదైతే తొందరగా వెళ్ళి రావచ్చు, 3 రోజులలో వస్తాను అన్నాడు. అంతలో కన్యాదాత ఆ వీధికి వస్తూ గుర్రాన్ని గుర్తుపట్టి తనకి రసాయనాలిచ్చిన దివ్య పురుషుడు ఇతనే అని అతన్ని కౌగిలించుకొని, మహాత్మా, ఈ వైభవమంతా నీ దాన మహత్యమే. నేనెలా ఉన్నానో చూశారా? సమయానికి వచ్చారు, మా ఇంటికి రండి అంటూ అక్కడున్న వారందరికీ అతని వృత్తాంతం చెప్పగా జనం గుంపులుగా మూగసాగారు. విక్రమార్కుడు ఆలోచించి, అయ్యా, మీరెవరో నేనెరుగను, నేను మీకేమీ ఇవ్వలేదు, నన్ను మీరు మరెవరో అనుకుంటున్నారు అంటూ గుర్రం ఎక్కి అవతలికి పోయాడు. 202వ మజిలీ విక్రముడి దేశయాత్ర కథ. మణిభద్రుడు ప్రేయసి త్రిపుర సుందరి వివాహానికి సన్నాహం చేసి విక్రమార్కుని తీసుకువస్తానని వెళ్ళిన దానివి ఊరికే వచ్చావేం, ఇంతకాలం ఎక్కడున్నావు అన్నాడు. మదనమంజరి: ప్రాణేశ్వర, ఉత్తర దేశంలో వింత వార్త విని దానిని చూడడానికి దేశాటనం చేస్తున్నాడని విని అతని జాడలు తీస్తూ వెనక వెళ్ళాను. ఆ మహారాజు ఎంత ఆశ్చర్యకరమైన పనులు చేశాడని. మణిభద్రుడు: అతని చరిత్ర నాకు ఆనందమే, ఒక వింత చర్య చెప్పు అనగా మదనమంజరి చెప్పసాగింది. తానెవరో చెప్పకుండా తిరుగుతున్న విక్రమార్కుడు ఒక గ్రామ ప్రాంతంలో నీరు లేని మిక్కిలి పెద్దది లోతైనది తటాకం చేశాడు. ఇంత పెద్ద తటాకంలో ఒక్క చుక్కైనా నీరు లేకపోవడానికి ఏదో కారణం ఉండకపోదు అనుకొని ఆ చెరువు మధ్యనున్న విష్ణువు ఆలయం చేరి ఆ దేవుడికి నమస్కరించి అక్కడి విశేషాలు చూస్తుంటే ఒక శాసనం కనపడింది. ఆ చెరువు భాగ్యవంతుడైన వర్తకుడిచే తవ్వించబడింది. తవ్వుతుంటే విష్ణువు ఆలయం బయటపడింది. అతని దేవాలయాన్ని చక్కబరిచాడు. 32 సుగుణాలు కల విక్రమార్క మహారాజు శిరస్సునందలి రక్తం తడిపే వరకు ఈ తటాకంలో ఎంత వర్షం పడినా ఒక చుక్క నీరైనా మిగలదు. అలాంటి పుణ్యాత్ములు సాహసం చేస్తే తటాకం నీటితో నిండుతుంది. నీరు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది చదివి అతను సంతోషంతో పుండరీకాక్షుణ్ణి పూజించి, మహానుభావ, 32 లక్షణాలు కల పురుషుని శిరస్సు రక్తాన్ని కోరావట, నా రక్తంతో తృప్తి చెంది తటాకాన్ని నీటితో నింపు అంటూ కత్తి ఎత్తి కంఠం మీద వేసుకోబోతుంటే అంతలో ఆగు, నీ సాహసానికి మెచ్చుకున్నాను, వరం కోరుకో అంటూ పుండరీకాక్షుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు విక్రమార్కుడు, మహాత్మా, నాకు ఏ కోరిక లేదు, ఈ చెరువులో నిత్యం మధుర జలం ఉండేటట్లు చెయ్యమనే నా కోరిక అన్నాడు. విష్ణువు అతని అభిష్టం నెరవేర్చాడు. తటాకం నీటితో నిండింది. అతను వెళ్ళిపోయాడు. శైవాలక శైల ప్రాంతంలోని పలాస నగరం అనే అగ్రహారంలో నివసించే బ్రాహ్మణులు పర్వతం మీదుండే రాక్షసుడికి ఏకచక్రపురం వాసులు బకాసురికిలా రోజుకొకడు పోయి ఆహారం అయ్యేటట్లు ఒప్పందం చేసుకున్నారట. విక్రమార్కుడు అక్కడ బస చేసి ఉండగా ఆ బ్రాహ్మణుడి కుమారుని వంతు రాగా అతని బదులు తాను వెళ్ళి వంద్యశిల మీద కూర్చున్నాడట. రాక్షసుడు వచ్చి అతన్ని చూసి, మహాసత్వుడా, నువ్వెవరివి? మరణం దగ్గర పడినా కొంచెమైనా భయం విచారం లేకుండా చిరునవ్వు నవ్వుతున్నావే అనగా
దానవేంద్ర, నీకు ప్రశ్నలతో పనేముంది? నేను ఇతరుల కోసం శరీరం వదులుతున్నాను. సంతోషం కాక విచారం ఎందుకు కలుగుతుంది? నా దేహం భక్షించి నీ ఆకలి తీర్చుకో అన్నాడు. అప్పుడు రాక్షసుడు, మహాపురుష, నువ్వు పరుల కోసం ప్రాణం ఇస్తున్నావు కనుక ప్రశంసించతగిన వాడివి. నీ గుణానికి మెచ్చి వరమిస్తున్నాను, కోరుకో అన్నాడు. మిత్రమా, నా యందు ఇష్టముంటే ఇక నుంచి మనుషుల్ని భక్షించడం మాని. నీ ప్రాణం నీకెంత ప్రియమో వారి దేహం వారికి అంతే ప్రియం. ఆకులు అలములు తిన్న నిండే పొట్ట కోసం ఘాతుక కృత్యాలు చేయడం ఎందుకు అని విక్రమార్కుడు అనేసరికి ఆ రాక్షసుడు అలాంటి వరమిచ్చి వెళ్ళిపోయాడు. విక్రమార్కుడి వల్ల ఆ అగ్రహారం బ్రాహ్మణులు రక్షించబడ్డారు. క్రమంగా నేను కూడా సూర్యగిరి చేరి ఆ తటాకం దగ్గరికి వెళ్ళాను. అప్పటికే అక్కడ జనం దుఃఖంతో వింతగా, పాపం, ఒక చక్కని పురుషుడు రాత్రి దేవాలయంకు వచ్చాడు. కాంచన స్తంభ వృత్తాంతం అడిగితే ఎందుకో అనుకున్నాం. ఉదయం లేచి తటాకంలో స్నానం చేసి సూర్యుడి చేత ప్రతిష్ఠించబడిన ఆ శివలింగాన్ని పూజించి అరుణమంత్రం జపిస్తూ సూర్యోదయం వరకు ఈ సోపానాల మీద కూర్చున్నాడు. అంతలో ఎప్పటిలాగే కాంచన స్తంభం నీటిలో నుంచి ఉదయించసాగింది. 2-3 బారలు ఎదిగినతోనే అర్చకులు అరుస్తున్నా వినిపించుకోకుండా ఆ స్తంభం చివరనున్న పీఠం మీదకి ఎగిరి కూర్చున్నాడు. అందరము చూస్తున్నాం, కానీ ఏమి చేయగలం? అతి వేగంగా స్తంభం ఎదిగిపోతుంది. చాలా ఎత్తుకు ఎదిగిపోయింది. చివర కనపడడం లేదు. మధ్యాహ్నానికి సూర్యుడిని తాకుతుందంటారు. ఆ వేడికి మానవ మాత్రుడు నిలవగలడా? ఈ పాటికే భస్మమై ఉంటాడు. అతనెవరో తెలియదు అని చెప్పారు. నా మనసులో విచారం, ఆశ్చర్యం నిండాయి. అయ్యో, సూర్యబింబం దగ్గరి చేరిన లోహాలనే భస్మం చేయగలదు. అతనెలా జీవిస్తాడు? ఇలాంటి పరోపకార పరీణుడికి ఇలాంటి దుర్మరణమా? అలా జరగదు. సూర్యుడితని సుగుణాలు విని ఉండడా? దేవతలు రక్షించరా? అతనికే అపాయము జరగదు. సాయంకాలం దర్శనమిస్తాడు అనుకుంటూ ఎదురు చూడసాగాను. అలా పరితపిస్తున్నావు, అతన్ని నువ్వెరుగుదువా అని అడిగారు వాళ్ళు. నేనే కాదు, పేరు చెబితే మీకు కూడా తెలిసే ఉంటుంది. అలాంటి సాహసాలు చేయగలిగింది విక్రమార్కుడు కాక మరెవరు అన్నాను. దానితో ఒకసారి ఆహాకారాలు చెలరేగాయి. అయ్యో, వృధాగా ఎంత ఆపద తెచ్చుకున్నాడు. అతను మంచివాడు. ఈ గ్రామంలో బ్రాహ్మణులకేమీ వసతులు లేవు. ఇక్కడి భూమి పండదు. ఎప్పుడో విక్రమార్కుడి వద్దకు పోయి మా బాధలు చెప్పుకుందాం అనుకుంటున్నాం. ఇంక మా ఆపదలు ఎలా తొలుగుతాయి అనుకున్నారు. వారి దుఃఖాన్ని వారిస్తూ ఆ మహాత్ముడికేమీ భయం లేదు. మీరతని క్షేమం కోరుతూ సూర్య నమస్కారాలు చెయ్యండి అన్నాను నేను. వాళ్ళు అలానే ధ్యానించసాగారు. అంతలో సూర్యుడు అస్తమిస్తుండడం, సువర్ణ స్తంభం కురచ అవుతూ తటాకంలోకి దిగడం జరుగుతుంటే తేజస్సుతో మెరిసిపోతూ స్తంభం చివర కూర్చున్న విక్రమార్కుణ్ణి చూస్తూ జయ జయధ్వనాలు, కరతాళ ధ్వనులు చేశారక్కడి వారు. జయ విక్రమార్క భూపా అని అరుస్తూ మంటపం నుంచి దిగి వస్తున్న అతనికి ఒక చోట నిలబెట్టి, మహారాజా, నువ్వు విక్రమార్కుడివని పొద్దున తెలియదు అంటూ మా ఊరిలోకి వచ్చి భార్యాబిడ్డలతో మేము ఎలాంటి బాధపడుతున్నామో చూడు చాలు, మా దారిద్ర్యం పటాపంచలైపోగలదు అని వేడుకున్నారు. విక్రమార్కుడి చేతులెత్తి, బ్రాహ్మణోత్తములారా నమస్కారం, నేను మీ ధైర్యం వినలేను. సూర్యుడు నా సావాసానికి మెచ్చుకుని ఈ రత్న కుండలాలు 2 నాకు కానుకగా ఇచ్చాడు. ఇది నిత్యము 2 బారుల బంగారం ఇస్తాయి. వీటిని మీరు అర్చిస్తున్నాను వీటిని మీకు అర్పిస్తున్నాను. వీటి వల్ల వచ్చే బంగారాన్ని మీ అగ్రహారస్తులందరూ పంచుకొని అనుభవించండి. కాంతవరకు మీ కష్టాలు తీరవచ్చు. మీకు ఇవ్వడానికి ఇప్పుడు నా వద్ద ఇంతకంటే ఏమీ లేదు, అనుగ్రహించండి అని ప్రార్థించాడు. ఇంతకంటే ఇంకేం కావాలి అంటూ వాళ్ళు సంతోషం వెలబుచ్చారు. అతను తన గుర్రం వద్దకు పోతూ నన్ను చూశాడు. చిరునవ్వుతో, మదనమంజరి, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. మీరు మా త్రిపుర సుందరిని 2వ భార్యగా స్వీకరిస్తానని అభయమిచ్చి ఈ వరం మరిచి దేశాటనం
చేస్తుంటే జ్ఞాపకం చేయడానికి వచ్చాను. అంతేకాదు మిమ్మల్ని చూడాలని దేవలోక వాసులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ దారిని అలకాపురం రండి అన్నాను. అతను నవ్వుతూ త్రిపుర సుందరి స్వీకరిస్తానులే, సరే కానీ దేవలోకంలో నాటకాలాడి మరీ నన్ను పెద్దగా పొగుడుతున్నావట, నా కవి వింటే సిగ్గేస్తుంది అన్నాడు. నేను చెప్పకుండానే మీ సాహసాలు ఘనకార్యాలే వారికి చెప్పాయి అన్నాను కొన్ని జ్ఞాపకం చేస్తూ. సరే, అది నీ కృతజ్ఞతా లక్షణం. నేను ఎవ్వరికీ చెప్పకుండా ఈ స్తంభం వార్త విని వచ్చేశాను. నేను ఇంటికి పోయి వాళ్ళని కలుసుకొని తరువాత మీ లోకానికి వస్తాను అన్నాడు. గుర్రం మీద 6 నెలలు పడుతుంది. మా యక్షిణీ ప్రభావంతో మిమ్మల్ని గుర్రంతో సహా 2 గడియలలో ఈ ఉజ్జయినీపురం చేరుస్తాను, అంగీకరిస్తారా అన్నది. అలాగే చెయ్యమని అతను కళ్ళు మూసుకున్నాడు. అక్కడికి చేరాక 10 రోజుల్లో రా అని చెప్పగా నేను వచ్చేశాను. గురు శిష్యులు తరువాత మజిలీకి బయలుదేరారు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.